కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినాయల్లా. ఏంటి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆదికాండం 4వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు. రిలేషనల్ ప్రాబ్లమ్స్, సహోదరుడికి సహోదరుడి మీద ఉన్న సమస్య, నరహత్య, కోపము, అన్నిటికంటే నుంచి ఇదంతా ఎక్కడ సెటరేట్ చేసుకోమంటాడు మళ్ళాను? బలిపీఠమునొద్ద నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా ఇదంతా ఇది సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపము. నాకు నా సహోదరుడితో సమాధానం లేదు, నా సహోదరితో సమాధానం లేదు. ఎక్కడ తెలుస్తోంది? ఎక్కడ తెలుస్తోందండి? బలిపీఠం దగ్గర తెలుస్తోంది, అర్పణ దగ్గర తెలుస్తోంది. యేసుక్రీస్తు చాలా జ్ఞానయుక్తంగా ఈ విషయాన్ని అంతా చెప్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల మీద యేసుక్రీస్తు కామెంటరీ అనమాట. ఈ 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు. లేదు నువ్వు సరి చేసుకోలేదనుకో ఏమవుతుంది? 26 వచనంలో చెప్పాడు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలకు రాలేవని నిశ్చయంగా చెప్పుచున్నాడు. సో కాబట్టి అర్పణ అనేది, బలిపీఠము అనేది బేసిక్గా నాకు రిపెంట్ అవ్వడానికి, సరి చేసుకోవడానికి, నాలో ఏది దేవునికి నచ్చలేదు, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నా సహోదరుడితో నేను ఎక్కడ సమాధాన పడాలి అనేటువంటి విషయాన్ని గురించి నాకు బలిపీఠం దగ్గర తెలుస్తుంది. సో కాబట్టి సరి చేసుకునే ఆపర్చునిటీ, సరి చేసుకోవడానికి కావలసిన బోధ అనుగ్రహించబడేటువంటి విధానం, లేకపోతే ఆ జాగ్రత్త పడేటువంటిది. పాపము నీ వాకిట పొంచియుండును. ఫస్ట్ టైం పాపాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది అక్కడే. పాపము వాకిట పొంచి ఉండును, నీవు దానిని ఎంత